వెల్కమ్ బ్యాక్. ఇన్నాళ్ళు పిల్లల్నే ఈ వైరస్ కబళిచ్చేస్తోంది అనుకున్నారు. కేవలం దోమల ద్వారానే వ్యాప్తి చెందుతుంది అనుకున్నారు. కానీ ఇప్పుడిప్పుడే మరో కొత్త నిజం కూడా తెలిసొచ్చింది. అదేంటంటే ఈ వైరస్ కూడా హెచ్ఐవి మాదిరిగా శృంగారం ద్వారా వ్యాప్తి చెందుతుందని. సర్వత్రా ఇప్పుడు అంతా ఆందోళన వ్యక్తమవుతోంది. అసలేంటి జికా వైరస్? ఎక్కడి వైరస్ ఎక్కడికొచ్చింది? జికా 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 ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న పేరిది. ఎందుకంటే ఎంతో ఆశగా పిల్లల కోసం కలలు కనే తల్లిదండ్రుల ఆశల్ని ఒక్కసారిగా చిదిమేసి జీవితాంతం నరకం చూపించే వైరస్ ఇది. ఈ వ్యాధి సోకితే పిల్లలు ఇలా పుడతారు. మిగతా శరీర భాగాలన్నీ బాగానే ఉన్నా మెదడు మాత్రం ఎదగదు. ఇదే అందరినీ తీవ్రంగా కలచివేస్తున్న అంశం. ఈ జికా అన్నది అసలు మనుషులకు సోకే వైరస్ కానే కాదని అంతా అనుకునేవారు. కానీ క్రమేపీ ఇది మనుషులకు సోకి ప్రాణాలు తీయడం మొదలుపెట్టింది. జికా వైరస్ అనేది ఒక ఫ్లేవీ వైరస్. సాధారణ వైరల్ ఫీవర్లైన ఎల్లో ఫీవర్, వెస్ట్ నైల్, చికున్ గున్యా, డెంగీ వంటి జ్వరాలను కలిగించే వైరస్ల కుటుంబానికి చెందినది. ఈ వైరస్ కలిగించే వ్యాధుల్ని వెక్టర్ బోర్న్ డిసీజ్ అంటారు. అంటే ఈ వైరస్లు వాటంతట ఇవి వ్యాప్తి చెందవు. వేరే జీవుల నుంచి మనుషుల్లోకి చేరి ప్రమాదం కలిగిస్తాయి. ముఖ్యంగా ఈ జికా వైరస్ దోమల లాలాజలం ద్వారా ఇతర ప్రాణుల్లోకి ప్రవేశించడం వల్ల వ్యాధుల్ని వ్యాప్తి చెందిస్తాయి. డెంగీ, చికున్ గున్యాలకు కారణమయ్యే మగ ఏడిస్ ఈజిప్ట్ అనే రకం దోమలతోనే ఈ వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా పగటిపూట తిరిగే దోమలు కావడంతో ప్రజలు మరింత భయపడుతున్నారు. వాస్తవానికి ఈ జికా వైరస్ కొత్తగా పుట్టుకొచ్చిందేమీ కాదు. 1947లో ఈస్ట్ ఆఫ్రికన్ వైరస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సైంటిస్టులు ఉగాండాలోని జికా ఫారెస్ట్లో ఈ వైరస్ ఉనికిని తొలిసారి గుర్తించారు. 1952లో ఓ కోతిలో జికా వైరస్ లక్షణాలు కనిపించాయి. అయితే ఈ వ్యాధి కోతుల నుంచి వ్యాప్తి చెందదని అప్పట్లో భావించి దీని మీద పరిశోధనలు చేయకుండా వదిలేశారు. కానీ 1954లో నైజీరియాలో తొలిసారి ఓ వ్యక్తిలో జికా వైరస్ లక్షణాలు గుర్తించారు. కానీ అప్పటికి కూడా ఆఫ్రికా దేశాల దగ్గర దీనికి వ్యాక్సిన్ కనుగొనేంత డబ్బులు లేకపోవడంతో ఈ వ్యాధి గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత ఈ వైరస్ గురించి ఎక్కడా వినిపించలేదు. అడపాదడపా జంతువులో ఈ వైరస్ వ్యాప్తి జరిగింది, కానీ మనుషులకు మాత్రం సోకలేదు. అలా 2007 వరకు ఆఫ్రికా, ఆసియాతో పాటు మరే ఇతర దేశాల్లోనూ జికా ఛాయలు మచ్చుకైనా కనిపించలేదు. కానీ 2007 ఏప్రిల్లో యాప్ ఐలాండ్లోని 49 మందిలో జికా వ్యాధి లక్షణాలు కనిపించాయి. ఆ తర్వాత 2013లో ఫ్రెంచ్ పోలినేసియా, తహతీ ప్రాంతాలకు పాకింది. అక్కడ దాదాపు 28,000 మందిని కబళించింది. అక్కడి నుంచి శరవేగంగా విస్తరించడం మొదలుపెట్టింది. కానీ ఇది కొన్ని ప్రాంతాలకే పరిమితమైపోవడం వల్ల ప్రపంచానికి ఈ వ్యాధి గురించి పెద్దగా తెలియలేదు. 2015 ఏప్రిల్ నుంచి ఈ వైరస్ మళ్లీ తన ప్రతాపం చూపడం మొదలుపెట్టింది. బ్రెజిల్, కొలంబియా, ఎల్ సాల్వడార్, ఫ్రెంచ్ గయానా, గ్వాటమాలా, హైతీ, హోండురస్, మెక్సికో, పనామా, పరాగ్వే, వెనిజులా, సురినామే, మార్టినిక్, దక్షిణ అమెరికా, బార్బడాస్, బొలీవియా, ఈక్వెడార్ దేశాల్లో విస్తరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. జికా వైరస్ గర్భిణీలకు పెద్ద శాపంలా మారింది. ప్రెగ్నెన్సీ సమయంలో వైరస్ సోకితే పిండంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పుట్టబోయే బిడ్డలు అసాధారణ రీతిలో చిన్న తలలతో పుట్టడమే కాక వారిలో మెదడు ఎదుగుదల సక్రమంగా జరగదు. వయసు పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. వీరిలో చాలా మంది పుట్టిన కొన్ని నెలల్లోనే మృత్యువొడికి చేరతారు. ప్రస్తుతం జికా వైరస్ ప్రబలుతున్న దేశాల్లో ఉమ్మనీరు ద్వారా గర్భంలోని చిన్నారులకు ఈ వైరస్ సోకుతున్నట్లు తేలింది. అయితే అసలు చిక్కు ఎక్కడొస్తుందంటే ఈ వైరస్ గర్భిణీలకు సోకింది లేనిది తెలుసుకోవడం కష్టం, కొన్ని సందర్భాల్లో అసాధ్యం కూడా. ఒకవేళ జికా వైరస్ సోకినట్లు తెలిసినా చికిత్స చేయడానికి హైడోసేజ్ యాంటీబయాటిక్స్ వాడాలి. కానీ ఇది కూడా గర్భంలో శిశువుకు ప్రమాదం కలిగిస్తుంది. ఇంత భయంకరమైన జికా వైరస్ ను అరికట్టేందుకు ఇప్పటివరకు వ్యాక్సిన్ అంటూ లేదు. ఒకవేళ ఈ వ్యాధి సోకితే ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలన్న విషయంపై స్పష్టత కూడా లేదు. ముందు జాగ్రత్త చర్యలతో నివారించడం మినహా జికా వైరస్ ను అడ్డుకునేందుకు మరో ప్రత్యామ్నాయం లేదు. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, వాంతులు, కళ్లు ఎర్రబడి నొప్పిగా ఉండటం, ఒంటిపై దద్దుర్లు, కీళ్లు, కండరాల నొప్పులు జికా వ్యాధి లక్షణాలు. జికా వైరస్ ఒంట్లోకి చేరినా నలుగురిలో ఒకరికి మాత్రమే ఈ లక్షణాలు కనిపిస్తాయి. చాలా మందిలో ప్రాణం మీదకొచ్చే వరకు కూడా ఈ వైరస్ సోకిందన్న విషయం తెలియదు.
అయితే ఇప్పటి వరకు కేవలం దోమల ద్వారానే ఈ వ్యాధి విస్తరిస్తోందని అంతా అనుకున్నారు. కానీ సాధారణ డెంగ్యూ వైరస్ల జాతికి చెందిన ఈ వైరస్ ఆఫ్రికాలో మొదలై లాటిన్ అమెరికా, యూరప్ దేశాలకు ఇంత వేగంగా విస్తరించడానికి కేవలం దోమలే కారణం కాదని అనుమానించారు. ఉష్ణమండల ప్రాంతాలైన ఆఫ్రికా నుంచి ప్రారంభమై ఆగ్నేయాసియా, పసిఫిక్ ఐలాండ్స్ తదితర దేశాలకు దోమల ద్వారా వ్యాపించింది. కానీ అక్కడ నుంచి అమెరికా వరకు ఎలా వెళ్లిందనే అంశం మీద పరిశోధనలు జరిపారు. ఈ వైరస్ బ్రెజిల్ నుంచి లాటిన్ అమెరికా, కరేబియన్ దీవులకు విస్తరించిన తీరు చూస్తుంటే ఇది వ్యక్తుల ద్వారా వ్యాప్తి చెందిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జరిగిన పరిశోధనలు బయటపడ్డ కేసుల్ని పరిశీలించిన తర్వాత ఈ వ్యాధి శృంగారం ద్వారా వ్యాప్తి చెందుతుందని నిర్ధారించారు. ఇటీవల తహతీ ప్రాంతంలోని ఓ వ్యక్తి వీర్యంలో జికా వైరస్ ను కనుగొన్నట్టు తెలిపారు. ఇదొకటే కాదు, తాజాగా ఓ అమెరికన్ వీర్యంలో కూడా జికా వైరస్ అవశేషాలు కనుగొన్నారు. మొత్తంగా ఈ జికా వైరస్ శృంగారంలో కూడా చిచ్చుపెట్టింది. ఇన్నాళ్లు హెచ్ఐవి వంటి ప్రమాదకరమైన వైరస్లే లైంగిక సంపర్కం ద్వారా వ్యాప్తి చెందేవి. కానీ ఇప్పుడు ఆ జాబితాలోకి జికా కూడా చేరిపోవడం మరింత మందిని భయపెడుతోంది. ముఖ్యంగా పిల్లల్ని కనాలనుకునే దంపతుల్లో ఈ భయం ఎక్కువగా ఉంది. ఇటువైపు ఇలా ఈ జికా వైరస్ ప్రభావం పెచ్చరెళ్తుంటే మరోపక్క ఈ వైరస్ బారిన పడ్డ దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో రియో డి జనీరోలో జరగనున్న ఒలింపిక్స్ కి ఇప్పటికే లక్షల మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళంతా జికా పేరు వింటే హడలిపోతున్నారు. తాజాగా అమెరికన్ ఎయిర్లైన్స్ కూడా బ్రెజిల్ విమానాల్లో టికెట్లు బుక్ చేసుకున్న గర్భిణీలు తమ ప్రయాణాల్ని రద్దు చేసుకుంటే పూర్తి మొత్తం తిరిగి చెల్లిస్తామంటూ ఆఫర్లు పెడుతున్నాయి. ఇంతలా ప్రపంచాన్ని వణికిస్తోంది జికా. అమెరికా, లాటిన్ ఆఫ్రికా దేశాలను కబళించిన ఈ వైరస్ భారత్లో అడుగుపెడితే తట్టుకోగలమా? బ్రేక్ తర్వాత చూద్దాం.